శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 20వ అధ్యాయం ఆచార పాలనము. గత అధ్యాయంలో మహారాజు సినూరులో నివసించుచున్నప్పుడు జరిగిన విశేషములు కొన్ని వర్ణించబడినవి. ఈ అధ్యాయమునందు మిగిలిన విశేషములు చెప్పబడినవి. ప్రతిదినము సాయంకాలములందు దక్షిణాది బ్రాహ్మణులు సంధ్యావందనమునకై నర్మదా ఘట్టమునకు వచ్చేడువారు. ఆ సమయమునందే మహారాజు కూడా అచ్చడుకు పోయేడువారు. ఆ బ్రాహ్మణులు పైబట్టదీసి గట్టున పెట్టి నీరు వెంబడి తీసుకుని పోకుండా లఘుశంకకు పోయేడువారు. అది చూచి మహారాజు ఒక సమయమున పురాణము చెప్పునప్పుడు ప్రసంగవశమున ఆచార ప్రథమో ధర్మ అను విషయమును సాంగోపాంగముగా విశదీకరించిరి. ఆనాటి నుండి బ్రాహ్మణులు నీరు తీసుకుని లఘుశంకకు పోవుట, ఇండ్లలో నైవేద్య వైశ్వదేవములు చేయుట మొదలుపెట్టిరి. ఈ ప్రకారముగానే ఒకనాటి సాయంకాలము లీలానంద స్వామియు మహారాజ్ ఇరువురూ కలిసి ఘట్టము దగ్గరకు పోవుచుండిరి. దారిలో కొందరు పిల్లలు గాలిపటములను ఎగురవేయుచుండిరి. గాలిపటముల దారము గాలి విసురునుకు వచ్చి ఆ ఇద్దరికీ తగిలెను. అది సాయంకాలమైనందున అంత చలిలో మరలా స్నానం చేయవలసి వచ్చిందన్న విసుగుతో లీలానంద స్వామి ఈ పిల్లలు సన్యాసులను ఎంతగా బాధించుచున్నారని మహారాజుతో నానెను. మహారాజు నవ్వుచూ, బాధ అని ఎందుకు అనుకునవలెను? ఈ పిల్లలు మనవారే, మన పిల్లలు చేసిన పనికి మనం బాధపడరాదు అని శాంతముగా పలికిరి. లీలానంద స్వామి ఆయన మాటలు విని మిన్నకుండెను. అతిసార వ్యాధి. మహారాజును చాలా సంవత్సరముల నుండి అతిసార వ్యాధి పట్టుకొని పీడించుచుండెడి విషయము మనకు తెలియను. ఒకసారి ఒక సంగ్రహణి రోగి మహారాజు దగ్గరకు వచ్చెను. అతడు తన వ్యాధి తగ్గుటకేమైనా ఉపాయం చెప్పుడని మహారాజును అడిగిన. అప్పుడు మహారాజు, నాకు కూడా ఈ వ్యాధి చాలా కాలం నుండి ఉన్నది. నా పూర్వాశ్రమంలో ఒకడు నాపై అభిచార తంత్ర ప్రయోగం చేయుటచే అది నన్ను పట్టుకున్నది. దానికి చల్ల, పుల్లగంద, జాజికాయ, అప్పుడప్పుడు కొంచెం నల్లమందు ఉపయోగించుచున్నా తక్కువ కాగలదు అని చెప్పిరి. దత్తమంత్రోపదేశము. రామశాస్త్రి మేనమామ గారింట్లో మొదటి నుండి దత్తోపాసన లేదు. రామశాస్త్రి జన్మించిన తరువాత ఒక బ్రాహ్మణుడు రామశాస్త్రి మేనమామకు గురుచరిత్ర గ్రంథం ఒకటి ఇచ్చి నిత్యము పారాయణ చేయమని చెప్పెను. ఆ విధముగా ఆయన నియమనిష్టలతో గురుచరిత్ర పారాయణ చేయుచుండెను. దత్త జయంతి ఉత్సవములు వచ్చినంతనే గురుచరిత్ర సప్తాహము చేయుటకు గాను ఆ పుస్తకము తీసుకొని రమ్మని మహారాజు రామశాస్త్రి మేనమామకు చెప్పిరి. ఆయన ఆ గ్రంథం తీసుకొని రాగా మహారాజు ఆయన చూచి, మీ వంటి వైదికులు ప్రాకృత గ్రంథములను కన్నెత్తి చూచుటకైనను ఇష్టపడరే, మరి మీరు దీనిని నిజంగా చదువుచున్నారా అని చమత్కారంగా ప్రశ్నించిరి. వట్టిగా చదువుట కాదు మహారాజ్, ఆ పవిత్ర గ్రంథమును నిత్యము పారాయణ చేయుచున్నానని రామశాస్త్రి మేనమామ సగర్వంగా ప్రత్యుత్తరమిచ్చెను. ఆ తర్వాత 2-3 దినములకు మహారాజు తమ పరిపూర్ణ కటాక్షము వర్షించి రామశాస్త్రి మేనమామకు దత్తమంత్రమును ఉపదేశించిరి. గాండా బువ. గురుచరిత్ర పారాయణ సప్తాహం జరుగుచున్న సమయమున ఒకరోజు రామశాస్త్రిని చూచి మహారాజ్, ఇక్కడకు కొలది రోజులలో ఒక దేశదిమ్మరి రాగలడని పలికిరి. ఆ మాట విని రామశాస్త్రి, ఇది సప్తాహ మహోత్సవం గదా, ఒక దేశదిమ్మరి రేమిటి, ఎంతమందైనను రావచ్చుననిరి. 2-3 రోజులు గడిచెను. ఒకనాడు మధ్యవయస్కుడైన ఒక గుజరాతీ బ్రాహ్మణుడు కర్ర చేతితో పట్టుకుని మహారాజ్ దగ్గరకు వచ్చెను. అతడు సినూరులో అందరికీ తెలిసినవాడే. పూర్వమతడు ఆ ప్రాంతంలో ఎక్కువగా బెల్లం వ్యాపారం చేసి ఉండెను. అతడు సంసారముపై విరక్తి చెంది మహారాజు దర్శనార్థం వచ్చెను. మహారాజు 8 రోజుల వరకు అతనితో మాట్లాడలేదు. అతడు ప్రొద్దుననే నిద్రలేచి స్నానం చేసి వచ్చి మహారాజు కూర్చుండేడి మిద్దెపై ఒక మూల కూర్చుండుట, మహారాజు భిక్షకై వెడలినంతనే తాను కూడా ఎచ్చటికో పోయి తిండి తిని వచ్చి మహారాజు తిరిగి వచ్చి లోపలనే తన స్థానంలో తాను కూర్చుండుట చేయుచుండేడివాడు. ఒకరోజు మహారాజు అతన్ని చూచి, నీవిచ్చడికి ఎందుకు వచ్చితివని ప్రశ్నించిరి. నన్నుద్ధరించునన్న విశ్వాసముతో మీ చరణములను శరణుజొచ్చితినని అతడు బదులు చెప్పెను. అతడు తన వృత్తాంతమంతయు మహారాజుతో ఇట్లు చెప్పసాగెను. మా ఊరు తెలంగపురము. చిన్నప్పుడు నేను కుంటె పనులు చేయటం వలన లోకులు నన్ను గాండా అనగా పిచ్చివాడు అనెడివారు. క్రమముగా ఆ పేరే నాకు స్థిరపడింది. నా అసలు పేరు కళ్యాణ్. 8వ ఏటనే నాకు పెండ్లైనది. చదువు పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులు బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేయుచు మరొక ప్రక్క స్వంత వ్యాపారం కూడా చేయుచుంటిని. నాకు మనశ్శాంతి లేనందున సాధుపుంగవులను అన్వేషించుచు మదరాసు పర్యంతము తిరిగి తిని, కానీ వృధా ప్రయాస అయినది. ఒక్క మహాత్ముడైనను నాకు కనిపించలేదు. నా ఉపాసనా దైవము శంకరుడు. జన్మతః నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణ వంశంలోని వారే నాకు సద్గురువుగా లభించవలెనని నా కోరిక. కొన్ని దినములు నేను పాండిచేరిలో నౌకరీ చేసి తిని స్వల్పకాలంలోనే ఆ ఉద్యోగం నుండి నన్ను తొలగించిరి. నేను ఇంటికి తిరిగి వచ్చి తిని నా చిత్తము నా స్వాధీనంలో నుండనందున అన్నము నీళ్లు సహించెడివి కావు.
తల్లిదండ్రులు జీవించి ఉండుట చేత తపశ్చర్యకు పోవుటకు వీలు లేకుండెను. ఇంటిలో సిరి సంపదలకు లోటు లేకున్నను ఏదో తీవ్ర అసంతృప్తి నా మనసును పట్టి వేధించుచున్నది. లౌకిక విషయములు నాకు సుఖములుగా తోచుటలేదు. అందుచేత నర్మదా తీరమును నివసించుచు బ్రాహ్మణ సేవలో కాలం గడుపుచుంటిని. నేనట్లు చేయుచుండుట మా తండ్రికి ఇష్టం కాలేదు. వ్యాపారం మానినందుకు నన్ను తీవ్రంగా నిందించిరి. ఇంటికి బలవంతంగా తీసుకొని పోయి బయటకు ఎక్కడకు పోకుండా కట్టుదిట్టములు చేసెను. ఒకరోజు బాకీ వసూలు చేసుకుని వచ్చేదనని నమ్మకంగా చెప్పి ఇంటి నుండి బయటపడితిని. ఎవరూ నన్ను గుర్తుపట్టకుండుటకై బైరాగి వేషం వేసుకుని ఓంకారేశ్వరం అడవులలో ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుండి ఎవరైనను సద్గురువులు కనిపించకపోదురా అని నిరీక్షించుచుంటిని. కొంతకాలం అట్లు గడిచెను. లోకులు నన్ను బ్రహ్మచారి అని పిలుచట మొదలుపెట్టిరి. పాండురంగ మహారాజు అను మహాత్ముడు నర్మదా తీరంలో ఉండేటివారు. వారి దగ్గరకు పోయి నా కథ చెప్పి తిని ఆయన ప్రతిరోజు నియమంగా భిక్ష చేసి ధాన్యం తెచ్చి స్వయంగా విసిరి పిండి చేసి నర్మదా ప్రదక్షిణ వాసులకు భోజనం పెట్టేవారు. ఒకరోజు వారు వండిన అన్నమును దొంగలు వచ్చి తినేసిరి. తక్షణమే ఆ దొంగలకు కడుపుబ్బి ప్రాణాంతకమయ్యను. ఆ దొంగలు పాండురంగ మహారాజు శక్తిని తెలుసుకుని వారిని శరణుజొచ్చిరి. అప్పుడు ఆయన వారిపై దయచూపి వారి బాధ తొలగించి మరలా కడుపు నిండా అన్నం పెట్టి ఉపదేశం చేసి పంపివేసిరి. ఆ మహారాజు నా కథ విన్నారే కానీ ఏమీయూ మాట్లాడలేదు. నేను తిరిగి వచ్చి తిని నర్మదామాతకు నా మీద జాలి కలిగి నా దగ్గరకు వచ్చి, ఈ భయంకరారణ్యంలో సిద్ధపురుషుడు నీకెక్కడ దొరకగలడు? నీవు నియమావరిపోయి అచ్చటగల సిద్ధేశ్వరాలయంలో జపానుష్ఠానం చేసినచో అచ్చటనే నీకు సద్గురువు లభించగలడని ఆజ్ఞాపించను. ఆమె ఆజ్ఞానుసారం నియమావరి వచ్చి అనుష్ఠానం చేసుకొనుచుంటిని. అచ్చట మీ గురించి వార్త కొంతమంది చెప్పగా విని మీ శరణు చొచ్చితిని. నన్ను పాలముంచినను నీటముంచినను మీదే భారము. ఆ బ్రాహ్మణుని అక్కడి లోకులు గాండాబువా అని పిలిచెడివారు. గాండాబువా చెప్పిన వృత్తాంతమంతయు శ్రద్ధగా నాలకించి మహారాజు పక్కపక్క నవ్విరి. కొన్ని దినముల తర్వాత మహారాజు అతన్ని వెంటబెట్టుకుని కోదాయను గ్రామం పోయి అచ్చట ఉన్న శివాలయం చూపి ఇచ్చట యోగాభ్యాసం చేయుచుండుము. నీ శ్రద్ధానుసారం శంకరుడు నీ అభీష్టము తీర్చగలడని చెప్పి యోగాభ్యాస నిధి ఎరుకపరిచి ముందుకు సాగిరి. తర్వాత కొన్నాళ్లకు గాండాబువ మహారాజును దర్శించుటకు రాగా, నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి క్షమాపణ వేడుకొనుము. సంతోషపూర్వకంగా వారిచ్చు అనుజ్ఞ గ్రహించి నా చాతుర్మాస సమయమునకు ద్వారకకు రమ్ము అని ఆజ్ఞాపించిరి. మహారాజు ఆజ్ఞానుసారము గాండాబువ తన ఇంటికి పోయిను. ఫెండార్కర్. సినూర్లో కృష్ణారావు ఫెండార్కర్ అను కచేరీ ఉద్యోగి ఒకడుండెను. అతడు ప్రతిదినము నియమంగా మహారాజు దర్శనార్థం వచ్చేడివాడు. భిక్షా సమయమునకు మహారాజు వెంబడిపోయి దక్షిణాది బ్రాహ్మణ గృహములు చూపించేడివాడు. ఒక బిందెలో నీళ్లు నింపుకొని మహారాజు నడుచు దారిలో ముందు నడుచుచూ నీళ్లు చల్లెడివాడు. ఆయన వెనుక నీళ్లు చల్లిన బాట మీదుగా మహారాజు నడిచిపోయేడివారు. 3 గ్రహముల నుండి భిక్ష గ్రహించినంతనే నర్మదా నదీ జలములలో ఆ మాధుకరము జోలెను ముంచి శుద్ధి చేసి మందిరమునకు తిరిగి వచ్చేడివారు. అచ్చట మందిరంలో ఫెండార్కర్ ఆవు పేడతో నలికి శుద్ధి చేసి మహారాజు ఆగమనమునకై నిరీక్షించుచుండెడివాడు. ఆ శుద్ధి చేసిన స్థలములో మహారాజు మాధుకరము జోలె నుంచి ఆ అన్నమును 3 భాగములుగా చేసి ఒక భాగము నర్మదకు, రెండవది గోవులకు నొసగి 3వ భాగమును తాను గ్రహించేడివారు. ఎప్పుడైనను దారిలో స్పర్శాదోషము కలిగినా ఆ భిక్షాన్నమంతయు నర్మదా నదిలో పడవైచి ఉపవసించేడివారు. పాఠము, ప్రవచనము, పురాణము, నిత్యక్రమము తప్పక వారు చెప్పుచుండిరి. ఫెండార్కర్ యొక్క సత్వలక్షణమును చూచి అతనికి మహారాజు ఒక మంత్రమును ఉపదేశించి అనుష్ఠానము చేయమని చెప్పిరి. అతడు శ్రద్ధగా ఆ మంత్రజపం చేసిన కారణమున పెద్ద ఉద్యోగం దొరికిను. మామ్లేదారు పదవిని కూడా పొంది తదుపరి పింఛన్ తీసుకొనెను. ఉద్యోగం చేయుచున్నప్పుడు అతనిపై ఎన్ని అభియోగములు వచ్చినను మహారాజు కృపచే అవన్నీయూ తొలగిపోవుచుండేటివి. గురుచరిత్ర టీకా రచన. గాండాబువాను ఆయన తల్లిదండ్రుల దగ్గరకు పంపించిన తర్వాత మహారాజు జనాగఢ్ వెళ్ళి గిరినారు పర్వతమును అధిరోహించిరి. అచ్చటి దత్తపాదకులను దర్శించి వందనమాచరించి తిరిగి వచ్చిరి. సురటి సోమనాథుని దర్శనం చేసుకొనవలయునను తలంపుతో మాఘమందు వారు ప్రధాస తీర్థమును చేరుకొనిరి. సురటి సోమనాథములోని అర్చకుడు బాలం భట్ మోడే బలవంతము చేయుటచే కొన్ని దినములు వారచ్చట ఉండిరి. అక్కడ బడోదా యొక్క మంత్రులు కొందరు మహారాజు దర్శనార్థం వచ్చిరి. మహారాజు సాంగత్యం కలుగగానే వారికి ఆచార విచారములందు పూర్తిగా పరివర్తనం అయ్యెను. అందరూ నాస్తికత్వం విడిచి స్వీయాచార ధర్మ ప్రవర్తకులైరి. ప్రభాస పట్టణంలో మహారాజుకు ద్విసాహస్రి గురుచరిత్ర మీద టీకా వ్రాయమని దత్తప్రభువు ఆజ్ఞ అయ్యెను.
ఆ సమయమున మూల గ్రంథం ఆయన దగ్గర లేకుండెను. అయినను భగవదాజ్ఞకు కట్టుబడి ఒక శుభముహూర్తమున టీకా వ్రాయుటకు పూనుకొనిరి. 9 అధ్యాయముల పర్యంతం రాసిరి. ఆ విషయమును మహారాజు స్వయంగా ఇట్లు వ్రాసిరి. ఈ సమయమున పారాయణము చేసేడి మూల గ్రంథము దగ్గర లేనందున దినమునకు 2 ఘడియలు మాత్రమే గురుచరిత్రపై టీకా వ్రాయట జరుగుచుండెను. మొదటిది స్తుతి. మొదటి 4 అధ్యాయములు పూర్తి అయినవి. సంస్కృత టీకా చేయుటకు ఇచ్చగించి తిని 1200 పూర్తి అయ్యను. ముందే రీతిగా జరుగును దైవేచ్ఛ గురుదేవ దత్త. గజానన బాపు సబ్నీస్ సావంతవాడిలోని రాంభావ్ సబ్నీస్ కుమారుడైన గజానన బాపు సబ్నీస్ ఆ సమయంలో ద్వారకలో మామలేదారుగా ఉండెను. ఆయన మహారాజు దగ్గరకు వచ్చెను. పూర్వాశ్రమంలో ఆయన ఉపనయనమును మహారాజు స్వయంగా జరిపించిరి. పూర్వపు వృత్తాంతములను వారిరువురు పరస్పరము కొంతసేపు ముచ్చటించుకొనిరి. గజానన బాపు సబ్నీస్కు మహారాజుపై అత్యంత ఆదరాభిమానములు కలిగెను. అతని ప్రవృత్తిలో పూర్తిగా మార్పు వచ్చెను. ఆ తర్వాత కూడా గరుడేశ్వరంలో మహారాజు నివసించుచున్నప్పుడు వారి దర్శనార్థం వచ్చుచుండేటివాడు. ద్వారకకు చేరుట. ప్రభాస క్షేత్రము నుండి వెడలి మహారాజు ప్రాచీన సరస్వతి చేరుకొనిరి. ఆ స్థలంలోని శ్రీకృష్ణ పరమాత్మ నిజధామమునకు పోయిరి. ఆ స్వామికి నమస్కరించి పోర్బందర్ వెళ్ళిరి. అచ్చట కొన్ని రోజులుండి జ్యేష్ఠమాసమందు ముక్తి క్షేత్రములో 7వదిగా ప్రసిద్ధికెక్కిన శ్రీక్షేత్ర ద్వారకకు మహారాజు చేరుకొనిరి. ఓం శ్రీ గురుదేవ దత్త. శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయం సంపూర్ణం. 3వ రోజు పారాయణం ముగిసినది. ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 4వ రోజు పారాయణం. 21వ అధ్యాయం. 9వ చాతుర్మాస దీక్ష. శక సంవత్సరం 1821. ప్రస్తావన. శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తమ 9వ చాతుర్మాస దీక్ష జరుపుటకై ద్వారకకు చేరిరని లోగడ అధ్యాయంలో చెప్పబడినది. మహారాజు తమ సన్యాస దీక్షానంతరం 8 సంవత్సరముల కాలము వివిధ ప్రదేశములలో పర్యటించి దత్తప్రభువు ఆజ్ఞానుసారము తమ జీవితము నెట్లు వర్ణాశ్రమాచార ధర్మరక్షణమునకు అంకితం చేసిరో ఈ చరిత్ర ఉత్తరార్ధమున కొంతవరకు మనం తెలుసుకుంట జరిగినది. ఈ అధ్యాయంలో వారు ద్వారకలో ద్విసాహస్రి టీకా పూర్తి చేసిన విధము, గాండాబువాను పరీక్షించిన వైనము మొదలైన వివిధాంశములు వర్ణించబడినవి. వానిని చదువుదము. ద్వారకా నివాసము. మహారాజు ద్వారకకు చేరుకొన్న పిదప అచ్చట గల శ్రీ శంకరాచార్య శారదాపీఠంలో నివసించిరి. ఆ సంవత్సరం వర్షములు పడనందున ఆ ప్రాంతంలో కరువు కాటకములు తాండవించుచుండెను. జనులకది దుష్కాలముగా నుండెను. మేత దొరకకపోవుటచే 5 రూపాయలకు ఒక బర్రెనమ్మదమన్నను కొనిడి నాథుడు లేకుండెను. తిండి పెట్టలేక ప్రజలు భార్యాబిడ్డలను సైతం విడిచిపెట్టుటకు సిద్ధపడుచుండిరి. గాయక్వాడ ప్రభువులు ఆ సంవత్సరం 2.5 లక్షల రూపాయల ప్రజలకు అన్నదానం నిమిత్తమొసగిరి. మహారాజు ఆగమనం తెలిసి జనులందరూ ఆనందోత్సాహములతో వారి దగ్గరకు పోయి ఇచ్చట చాతుర్మాసములు చేయుడని మహారాజును వేడుకొనిరి. ఆ ప్రకారం శక సంవత్సరం 1821లో మహారాజు చాతుర్మాస దీక్ష అచ్చట జరిగిను. అచ్చట దక్షిణాది బ్రాహ్మణ కుటుంబములు ఎక్కువగా ఉండుటచే మహారాజు భిక్షకు ఆటంకమేమియూ లేకుండెను. సంగ్రహణి వ్యాధి. గుజరాత్లో దక్షిణాది బ్రాహ్మణ గృహములు చాలా తక్కువగా ఉండుటచే మహారాజు ద్వారకకు వచ్చినప్పుడు దారిలో 33 దినములు భిక్ష దొరకక ఉపవాసం ఉండవలసి వచ్చెను. గుజరాతీ బ్రాహ్మణులో సగిన ఖర్జూర ఫలములు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి తిని ఉండవలసి వచ్చెను. ధర్మ సంరక్షణమును ధ్యేయంగా పెట్టుకుని అతి భయంకరమైన శరీర బాధను అనుభవించి మహారాజు ద్వారకాయాత్ర పూర్తి చేసుకొనిరి. ఆ బాధ చేత వారికి రక్తం పడుచుండెను. సంగ్రహణీ వ్యాధి వికారం ఎక్కువయ్యెను. మధ్య మధ్య నీళ్లు త్రాగినప్పుడెల్లను విరేచనములగుచుండెను. ప్రారబ్ధమును భోగించియే తొలగించుకొనవలెనని నిర్ధారణ చేసుకుని తమ బాధ నివారించుకొనుటకై ఎట్టి ఉపచారము చేసుకొనుటకు వారు సమ్మతించలేదు. బాధలను ఆ విధంగా సహించుచునే నిత్యకర్మానుష్ఠానమునకెట్టి లోపము రాకుండా చూచుకొనుచుండిరి. ఆ ప్రకారం 4 నెలలు వారు ద్వారకలో మకాము చేసిరి. పీఠాధిపత్య తిరస్కారము. ఇచ్చటి శంకరాచార్య పీఠమును స్వీకరించుడని భక్తులు మహారాజును ప్రార్థించిరి. కానీ మహారాజు అందుకు అంగీకారం తెలుపలేదు. 2 సంవత్సరములు ఆ విధముగా ప్రజలు బలవంతం చేయుచునే ఉండిరి. మహారాజు ఇక సహించలేక ఇకపైని ఎట్టి బలవంతం చేసినను సహించనని ఖండితంగా చెప్పిరి. మహారాజు విముఖత్వము చూచి బలవంతము చేయకూడదని ప్రజలు ఆ విషయమును అంతటితో వదిలిపెట్టిరి. ద్విసాహస్రి టీకా రచన పరిపూర్తి. ద్వారకలో నుండగా మహారాజ్ ద్విసాహస్రి యొక్క టీకా 10వ అధ్యాయం నుండి మొదలుపెట్టి పూర్తి చేసిరి. మూలగ్రంథం దగ్గర లేకపోయినను ఆ టీకా వ్రాయుట పూర్తి అయినది.
15 సంవత్సరముల క్రిందట మూల గ్రంథమైన గురుచరిత్రను మహారాజు తమ పూర్వాశ్రమంలో మాన్గావ్లో రచించి ఉండిరి. ఆ మూల గ్రంథ శ్లోకములను జ్ఞాపకము చేసుకొనుచు వారు టీకాను వ్రాయుట పూర్తి చేసిరి. మూల గ్రంథము దగ్గర లేకుండా ఆ టీకాను పూర్తి చేయుటను గురించి మహారాజు ఆశ్చర్యపడిరి. ఆ విషయమును గూర్చి ఒక లేఖలో వారిట్లు ఉల్లేఖించిరి. ఆశ్వీజ బహుళ సప్తమి శక సంవత్సరం 1821 ద్వారక సౌరాష్ట్రము శ్రీక్షేత్ర ప్రభాస. ఇంతకు పూర్వం 9వ అధ్యాయముల టీక పూర్తి అయి ఉండెను. ఇక్కడ అనార్థ దేశములోని శ్రీక్షేత్ర ద్వారకలో మిగిలిన 14 అధ్యాయముల టీక పూర్తి అయ్యెను. ఇంత సుదీర్ఘమైన టీక పూర్తి చేయుటకు నా వంటి వాడు అసమర్థుడు. రామశబ్దము మాత్రమే నేర్చినవాడు ఇంత గొప్పగా వాయుట ఏమి? వ్రాసినది నేను కాదు, సాక్షాత్తు దత్తప్రభువే. వారు నా హృదయంలో నుండి వారిచ్ఛానుసారము నాచే వ్రాయించిరి. ఈ గ్రంథమునకు కర్తను నేను కాదు, ఇది అంతయు గురుప్రసాదమని భావించవలెను. ద్వారకలో నుండగా మహారాజు ఒక గుజరాతీ గృహస్థు కోరినందున గురుచరిత్రపై తాత్పర్యము వ్రాసి ఆయనకు ఇచ్చిరి. అభయప్రదానము. ఇంతకుముందు మహారాజ్ ఆజ్ఞాపించిన ప్రకారం గాండాబువ తన ఇంటికి పోయి తల్లిదండ్రులను ప్రార్థించి ఎట్టకేలకు వారి అనుజ్ఞ పొంది ద్వారకకు చేరెను. మహారాజును దర్శించి నమస్కరించి, మా తల్లిదండ్రులు తమ మరణకాలమున నేను వారి సన్నిధిలో ఉండవలెననియు, వారి మరణానంతరం ఉత్తర కర్మలన్నయూ నేనే చేయవలెననియు, పిల్లల పెండ్లిండ్ల బాధ్యత నేను స్వీకరించవలెననియు 3 షరతులు విధించి అవి నేను పాటించదనని ప్రమాణం చేసిన పిదప ఇచ్చుటకు వచ్చుటకు నాకు అనుజ్ఞ ఇచ్చిరని ఆయన చెప్పెను. నీకేమీను భయం లేదు, నీ శ్రద్ధ వలన సమస్త కార్యములు సిద్ధించగలవని మహారాజ్ గాండాబువాకు అభయమొసగిరి. గాండాబువాకు పరీక్ష. ఒకసారి మహారాజ్ గాండాబువాను పరీక్షించదలిచిరి. ద్వారక నుండి వారు మరుసటి రోజు ప్రయాణం చేయవలసి ఉండెను. ఆయన ఆ రాత్రి గాండాబువాను చూచి, బోటులో నీవు ప్రయాణం చేసి బేల్ ద్వారకకు పోయి శ్రీకృష్ణస్వామిని దర్శించి ఆదివారం నాటికి ప్రభాసకు తిరిగి రమ్ము. అక్కడ బాలంభట్ ఖేండే కూతురైన ద్వారకాబాయి నా దర్శనం కానందున విచారించుచున్నది. ఆమెను ఓదార్చి రాజకోటకు వచ్చి నన్ను కలియము, వెంటనే బయలుదేరమని ఆజ్ఞాపించిరి. ఆ ఆజ్ఞానుసారం గాండాబువా ప్రయాణమునకు సిద్ధమయ్యెను. అక్కడున్నవారు ఈరోజు శుక్రవారము రాత్రి బాగుగా పొద్దుపోయింది, ఇంత రాత్రిపూట చీకట్లో నడిచిపోయిన భయం వేయును, చాలా దూరం పోవలేను, తీరా అంత దూరం సముద్రం దగ్గరకు పోయిన తర్వాత అక్కడ బేల్ ద్వారకకు పోవు బోటు ఉండునో లేదో, మీరు ఆయన్ను రేపు ఉదయం పంపిన బాగుండునన్రి. ఆ మాటలు విని మహారాజ్ గాండాబువాను చూచి నవ్విరి. సద్గురువు యొక్క అభిప్రాయమేమో ఏకనిష్ట గల ఆ శిష్యునికి తెలిసి వచ్చెను. అప్పటికప్పుడే వెనుక ముందు చూడక గురువాజ్ఞ శిరసావహించి ఆయన బయలుదేరును. అది రాత్రి అనియు దారి కనుగొనుట కష్టమనియు ఇవేమియును అతడు ఆలోచించలేదు. నిశ్చల మనస్కుడై గురుమహారాజును స్మరించుకొనుచు కాలినడకన సముద్ర తీరం చేరుకొనెను. అచ్చట ఆ సమయంలో విచిత్రముగా ఒక బోటు ప్రయాణమునకు సిద్ధంగా ఉండెను. గాండాబువ ఆ బోటులో కూర్చుండి రాత్రి సుమారు 2 గంటలకు బేల్ ద్వారక చేరుకొనెను. అచ్చట నారాయణరావు మహత్కర్ ఇంటిలో మకాము చేసెను. మరునాడు శనివారం ప్రొద్దున నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించి అచ్చట నుండి మధ్యాహ్నం బయలుదేరెను. ఆదివారం ఉదయం ద్వారకకు చేరెను. ఈ విచిత్రముగాంచి మహారాజు యొక్క వర్ణనాతీతమైన శక్తిని గ్రహించి అచ్చటి వారందరూ ఆశ్చర్యపడిరి. మహారాజు శనివారమే రాజకోటకు వెళ్ళియుండిరి. గాండాబువ ఆనాటి మధ్యాహ్నం ప్రభాస పట్టణమునకు పోయిను. ద్వారకాబాయి ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చి సమాధానపరచుటకు ఎంతయో ప్రయత్నించెను. కానీ ఆమె దుఃఖం తగ్గించలేకపోయిను. ఏమి చేయవలనో తోచక మరునాడు బయలుదేరి ప్రాచీన సరస్వతి గిరినార్ ప్రదేశములు చూచి రాజకోటలో మహారాజు నివసించియున్న ప్రదేశము చేరెను. మహారాజు అంతకు ముందే రాజకోటకు వచ్చి ఉండిరి. వారు గాండాబువాను చూచి ప్రయాణములన్నీ సుఖముగా జరిగినవా అని ప్రశ్నించిరి. చిత్తం తమ దయ వలన బాగుగానే జరిగినవి, ఒక్క ద్వారకాబాయి దుఃఖం మాత్రం మాన్పట నా చేతగాలేదని గాండాబువా చెప్పగా మహారాజు ఆమెను తన దగ్గరకు పిలిపించుకుని ఉపదేశమిచ్చి ఆమె మనస్సును పూర్తిగా సమాధానపరిచిరి. మహారాజు దర్శన మాత్రముననే ద్వారకాబాయి మనస్సు శాంతించెను. ఆత్మీయులు అనుకున్న భక్తుల విషయంలో మహారాజు వాత్సల్యం ఎట్లుండునో ఈ వృత్తాంతం మనకు వెల్లడించుచున్నది. దయానంద సరస్వతి శిష్యుడు. మహారాజు దర్శనార్థం రాజకోటలోని ఆంగ్ల భాషా నిష్ణాతులు, అధికారులు, రాజోద్యోగులు మొన్నగు వారెందరో వచ్చుచుండిరి. మహారాజును దర్శించి అంతనే వారి చరణార విందములకు దాసోహమగుచుండిరి. ఒకరోజు మహారాజు ఏకాంతంగానున్న సమయంలో శ్రీ దయానంద సరస్వతి శిష్యుడొకడు వారి దగ్గరకు వచ్చి వారిని అధిక్షేపించుట మొదలుపెట్టెను. అప్పుడు మహారాజు పరమశాంతముగా, నాయనా, నీవెవరో నేనెవరో మనకెట్టి సంబంధమూ లేదు, ఎందుకిట్లు కఠినంగా మాట్లాడుచున్నావు? నీకంతగా నాపై కోపం వచ్చి కొట్టవలనని ఉన్నచో కొట్టి నీ కోరిక తీర్చుకొమ్ము అని పలికి వాని ముందు వంగి తమ వీపును చూపిరి. అతడు మహారాజును కొట్టుటకు సిద్ధపడెను.
అంతలో ఆ దృశ్యమునంతయు ఎదురుగానున్న మేడపై నుండి చూచుచున్న స్త్రీ ఒకతే. ఆ వ్యక్తి మహారాజును కొట్టునన్న ఆతురతతో పెద్దగా కేకపెట్టి అందరినీ పిలుచుచు గబగబా క్రిందికి వచ్చెను. జనులందరూ పరుగెత్తుకొనొచ్చడు చూచి ఆ దయానంద సరస్వతి శిష్యుడు కాలికి బుద్ధి చెప్పెను. సిద్ధపురవాసులను మందలించుట. రాజకోట నుండి మహారాజు బయలుదేరి బడవాణ, విరంగావ్ గ్రామముల మీదుగా సిద్ధపురము చేరిరి. గాండాబువా కూడా మహారాజు వెంటయుండెను. అచ్చటయున్న సరస్వతీ నదిని స్తోత్రం చేసి నమస్కరించి ఆ గ్రామంలోనున్న హటకేశ్వర మందిరంలో మహారాజు నివసించిరి. అచ్చట వారు 3 నెలలుండవలసి వచ్చెను. దత్త జయంతి ఉత్సవములను వారచ్చట మహావైభవంగా జరిపించిరి. నిత్యము భగవద్గీత ప్రవచనములు చేయుచుండిరి. పాట్నా నుండి భం భం మహాదేవ సరస్వతీ అను పేరుగల సన్యాసి ఒకరు మహారాజును దర్శించవలయునని సిద్ధపురమునకు వచ్చెను. ఆయన కోరిక ప్రకారం మహారాజు ఆయనకు రుద్రభాష్యం బోధించి కొంత వేదాంతము కూడా ఎరుకబరిచిరి. అచ్చట ఎందరో సన్యాసులు బ్రహ్మచారులు నివసించుచుండిరి. వారిలోనొక బ్రహ్మచారి సంగ్రహణి వ్యాధిచే పీడించబడి నీరసించెను. ఆ బ్రహ్మచారి తిండి తిప్పల విషయం కొంచెం చూచుచుండుడని మహారాజు అచ్చటి వారికి చెప్పిరి. కాని వారెవరునూ మహారాజు మాటను లక్ష్యపెట్టకుండుట గమనించి వారు గాండాబువాను 10-15 రోజుల పాటు ఇతన్ని కనిపెట్టి ఉండుమని ఆదేశించిరి. గాండాబువా ఆ బ్రహ్మచారికి మహారాజు చెప్పిన విధంగా శ్రద్ధగా ఉపచారములు చేయుచుండెను. 15 రోజులకు ఆ బ్రహ్మచారి అంత్యకాలం సమీపించెను. ఆ విషయం గ్రహించి మహారాజు అతని దగ్గరకు పోయి, నీ దగ్గర గంగాజలమును శరీరమునకు రాచుకుని కొంత తీర్థంగా పుచ్చుకొనుము, ఆ తర్వాత నామస్మరణ చేయమని చెప్పిరి. ఆ బ్రహ్మచారి మహారాజు చెప్పిన ప్రకారం చేసెను. కొంచెం సేపట్లోనే దత్తా దత్తా అని స్మరించుచు మహారాజు వంక నిశ్చలంగా చూచుచు అతడు ప్రాణములు విడిచెను. సజ్జన సంగతి చేత అతనికి సద్గతి లభించెను. తరువాత మహారాజు గ్రామంలోని గృహస్థులను పిలిపించి, మీరు అలసత్వం వహించి పట్టించుకొనకపోవటం వలన ఏమైనదో చూచితిరి కదా అని అపగత ప్రాణుడైన ఆ బ్రహ్మచారిని చూపించుచు మందలించిరి. అందరూ తలలు వాల్చి క్షమించుడు, ఇక ముందు మా యావచ్చక్తితో అతిథి సత్కారములు చేయుచుందుమని వాగ్దానం చేసిరి. దుర్మార్గుని సన్మార్గుడుగా మార్చుట. సిద్ధపురములో కృష్ణం భట్ వైజాపూర్కర్ అను పేరుగల గృహస్థుడొకడు నివసించుచుండెను. అతనికి దుర్జన సాంగత్యముచే గంజాయి త్రాగు వ్యసనమబ్బెను. రాత్రి అనక పగలనక అతడు సదా గంజాయి నిషాలోనే ఉండేవాడు. మగని దుస్థితి చూచి ఆయన భార్య మిగులు విచారించుచు మహారాజు శరణుజొచ్చి, నా మగని దురభ్యాసం తొలగిపోవటకేదైనను ఉపాయం చెప్పుడని ప్రార్థించెను. ఆమె మాటలు విని సదయులై అతని మెడలో గట్టుమని ఒక తాయెత్తు తినుటకు కొన్ని మాత్రలు మహారాజు ఇచ్చిరి. మహారాజు చెప్పిన ప్రకారం కృష్ణం భట్ తన మెడలో తాయెత్తు కట్టుకుని మాత్రలు సేవించుచుండెను. ఒకరోజు ఆయన మహారాజు దర్శనమునకై వచ్చెను. అతనిని చూచిన తోడనే మహారాజు, ఇన్ని రోజులకు గాను ఈ రోజు దర్శనమిచ్చితివి, ఏమి విశేషమని ప్రశ్నించిరి. ఆ మాట విని అతడు సిగ్గుపడి మహారాజు మ్రోల సాష్టాంగపడి, మీ దయచేత చెడు సహవాసములు వదిలిపెట్టి తిని నా మీద దయచూపి నా సేవను అంగీకరింపుడని ప్రార్థించెను. అతనిపై వాత్సల్యము కలిగి మహారాజు అతనికి మంత్రోపదేశం చేసిరి. తదుపరి అతడు మహారాజునకు అత్యంత ప్రియభక్తుడయ్యెను. ప్రతి సంవత్సరం మహారాజు ఎచ్చట ఉండినను అచ్చటకు పోయి దర్శనం చేసుకుని వచ్చుచుండెను. గురుకృపచే క్రమక్రమంగా అతనికి వైరాగ్యం ప్రబలెను. చివరకు జ్వరం వచ్చినప్పుడు అతడు ఆతురా సన్యాసం తీసుకొనెను. అంత్యకాలం సమీపించిందని గమనించి తన ఇంటిలోని వారినందరినీ భోజనం చేయుడని చెప్పెను. వారందరూ భోజనం చేయుటకు పోయిరి. అప్పుడు కృష్ణం భట్ లేచి రణఛోడ్జీ మూర్తి ముందు కూర్చుండి మహారాజును ధ్యానించుచుండెను. తరువాత ప్రణవోచ్చారం పెద్దగా చేసి హఠాత్తుగా ప్రాణం విడిచెను. మహారాజు దయచేత అతనికి సద్గతి లభించెను. మహారాజు రెండవసారి సినూర్ పోవుట. సిద్ధపురం నుండి దత్త జయంతి తరువాత మహారాజు బయలుదేరి ఢాకూర్ చేరిరి. తాము ఢాకూర్కు చేరున్నట్లు ముందుగానే రామశాస్త్రికి లేఖమూలంగా మహారాజు తెలిపియుండటచే రామశాస్త్రి తన బంధువైన బాలకృష్ణ శాస్త్రిని మహారాజు దగ్గర అంతకుముందు సినూర్లో యోగశాస్త్రం నేర్చుకున్న ఒక గుజరాతీ బ్రాహ్మణుని వెంటబెట్టుకుని మార్గశిర బహుళ విధియ నాటికి ఢాకూరు చేరుకొనెను. అచ్చట వారు 3 రోజులుండిరి. కానీ మహారాజు అచ్చటికి రాలేదు. మహారాజు ఇక రారని నిరాశ చెంది తిరిగిపోవలేనని వారు అనుకొనుచున్నంతలో ఎవరు ప్రయాణమై తిరిగిపోదలుచుకున్నారో వారు పోవచ్చునను మాట వారికి వినిపించెను. వారు సంభ్రమంతో వాకిలి వైపు చూడగానే మహారాజు దర్శనమిచ్చిరి. మహారాజు ముందు వారు సాష్టాంగపడిరి. స్నాన సంధ్యానుష్ఠానమైన తరువాత మహారాజు ద్విసాహస్రి గ్రంథమును చదువుమని రామశాస్త్రికి ఇచ్చిరి. ద్వారకలో ఇటీవల తాము రచించిన
టీకపై వారు కొంత వివరణపూర్వకంగా ఉపన్యసించిరి. కొంతసేపైన తరువాత తులసీ బృందావనం గద్దెపై కూర్చుండి వేద పనసనొక దానిని చెప్పమని రామశాస్త్రిని కోరెను. అతడు ఆ ప్రకారం వేద పనస చెప్పగానే దానికి జట, ఘన, పంచసంధి, రథక్రమము, దండక్రమము ఇత్యాది వికృతులు మహారాజు చెప్పి చూపించి రామశాస్త్రి ముఖతః తిరిగి అనిపించిరి. మరునాడు ఉదయమున శౌచముఖమార్జనమైన తరువాత మహారాజు రామశాస్త్రిని వెంటబెట్టుకుని గోమతీ నదీ తీరమునకు పోయిరి. నదిలో నీరు స్వల్పముగానున్నను స్నానము చేసి వచ్చిరి. అటుపిమ్మట ఠాకూర్నాథ్ దర్శనమునకు వెళ్ళుదమా అని రామశాస్త్రి అడుగగా మహారాజ్ వలదనిరి. మహారాజు ఆ విధంగా వలదనుటకు ఒక కారణమున్నది. క్రితం రోజు సాయంకాలం మహారాజు ఠాకూర్ చేరిన వెంటనే ఒక భజన చేయు స్త్రీ చెప్పిన ప్రకారం వారు ఠాకూర్నాథ్ దర్శనమునకై మందిరమునకు పోయిరి. అది ద్వారం మూసెడి సమయం కాకపోయినను మహారాజు వెళ్లిన సమయమున మందిర ద్వారం మోయబడి ఉండెను. అది చూచి ఠాకూర్నాథ్ దర్శన ప్రాప్తి తమకు లేదని వారు నిశ్చయించి తిరిగి వచ్చిరి. ఆ కారణం వలన రామశాస్త్రి దేవాలయమునకు పోదమనగా వారు వలదనిరి. ఆ రోజు సాయంకాలం వరకు మహారాజ్ అందరి తోడను ముచ్చటించుచునే ఉండిరి. 5 గంటలు కాగానే సంభాషణ కట్టిపెట్టి అకస్మాత్తుగా లేచి దండ కమండలములు పట్టుకొని ప్రయాణమగుటకు సంసిద్ధమైరి. అంత త్వరితముగా మహారాజ్ ఆ ప్రదేశం వీడుదురని ఎవరునూ అనుకోనలేదు. అది చూచి అందరూ ఆశ్చర్యపడిరి. 2-3 రోజులుండుడని ఎంతయో బలవంతం చేసిరి. ఆ మాటలు వినిపించుకొనక మహారాజు రామశాస్త్రిని చూచి లెండు వెళ్ళుదమని బయలుదేరిరి. రామశాస్త్రి ఆయనను సినోరా రమ్మని బ్రతిమిలాడెను. ఒకసారి వచ్చి తిని గదా ఇంకనూ అక్కడేమున్నదని వారనిరి. ఆ మాట విని రామశాస్త్రి సరే మీరచ్చటకు పోయిదరో నేనచ్చటకు వత్తును, మిమ్మల్ని వదిలి నేనుండలేనని రామశాస్త్రి అనెను. ప్రేమాతిశయంతో కూడిన రామశాస్త్రి మాటలకు లోబడి మహారాజు సినోరా వచ్చుటకు అంగీకరించిరి. నేను నడిచి వచ్చేదను, నీవు రైలు మీద రమ్ము అని మహారాజు రామశాస్త్రితో అనెను. రామశాస్త్రి అందులకు అంగీకరించగా నేనును మీతో పాటు కాలినడకనే వచ్చేదనని మహారాజును వెంబడించెను. అప్పుడు మహారాజు వెంటనే వెనుకకు తిరిగి కోపంతో చెప్పినట్లు చేసేదవా లేదా అని బెదిరించిరి. మహారాజు కోపం చూడగానే రామశాస్త్రికి భయం వేసెను. తప్పైనది అని వెనుకకు మరలేం. ఆ రాత్రి రైలు మీద రామశాస్త్రి బడోదాకు చేరి మార్గశీర్ష బహుళ అష్టమి నాటికి సినోరా చేరును. ఆయనను చూచి అక్కడి వారు నీవు మహారాజు దర్శనార్థం ఠాకూర్ వెళుతువి, కానీ మొన్న సాయంకాలం ఇచ్చటకు మహారాజు వచ్చిరి, నర్మదా తీరమున వారున్నారని పలికిరి. ఆ మాటలు విని రామశాస్త్రి మహారాజు సిద్ధశక్తికి ఆశ్చర్యపడిను. షష్ఠి సంధ్యా సమయమున 5 గంటలకు ఠాకూర్ నుండి బయలుదేరిన మహారాజ్ అప్పటికప్పుడే గంటన్నరలో సినూరు చేరుట అది వారి సిద్ధశక్తికి ప్రబల నిదర్శనము. మహాశక్తులు కలిగి ఉన్నను వారు వారి జీవితకాలంలో 3-4 పర్యాయముల కన్నా ఎక్కువ సార్లు వారు తమ శక్తిని ప్రదర్శించి ఉండలేదు. సంధ్యావందనానంతరం రామశాస్త్రి మహారాజు దర్శనమునకై పోయిను. మహారాజు రామశాస్త్రిని చూచి నవ్విరి. తనను వారి వెంట ఎందుకు రానియక రైలు మీద రమ్మనిరో రామశాస్త్రికి అప్పుడు అర్థమయ్యను. మహారాజు ఈ విధంగా 2వ పర్యాయం సినోర్కి వచ్చినప్పుడు అచ్చట 3 నెలలుండిరి. ఆ కాలంలో మహారాజు దగ్గర రామశాస్త్రి విద్యాభ్యాసం అధికతరముగా సాగిను. ఒకసారి మహారాజు రామశాస్త్రితో ఇంతవరకు నీవు అభ్యసించిన విద్యను జాగ్రత్తగా దక్కించుకొనచో నీకు మునుముందు చాలా ఉపయోగించుననిరి. వెంటనే రామశాస్త్రి మీ మాటలు విని ఇక మీరిక్కడ ఎక్కువ కాలం ఉండరేమో అనిపించుచున్నది, దయచేసి నన్ను కూడా మీ వెంట తీసుకొని పొండు అనెను. మరలా నీకు నా దర్శనం కాగలదు, అప్పటి నుండి నీవు నా దగ్గరే ఉండగలవు అని మహారాజు అతన్ని ఓదార్చిరి. మహారాజు చెప్పిన ప్రకారంగానే ఆ తర్వాత గరుడేశ్వరంలో మహారాజు సమాధికాల పర్యంతము రామశాస్త్రి మహారాజు దగ్గరనే ఉండెను. సినోర్లో చెప్పిన మాటలలోని గూఢార్థం అప్పుడు రామశాస్త్రికి తెలిసి వచ్చెను. జగల అను పేరుగల ఒక తెలుగువాడు సినోర్లో ఉండెను. అతనికి వివాహం చేసుకుని నిచ్చలేక ఇల్లు వదిలి ఆ ఊరు వచ్చెను. ఎండకు వానకు ఓర్చుకొనుచు జడభరతుని వలె దేహభ్రాంతి లేకుండా 2 సంవత్సరముల కాలం గడిపెను. ఒక సమయమున మహారాజా గ్రామంలో నివసించుచున్నప్పుడు వారు నదిలో స్నానం చేసి వచ్చుచుండగా అతడు వారికి ఎదురుగా వచ్చి 2 చేతులు చాపి వారిని అడ్డగించెను. మహారాజు అతన్ని చూచి నీవిక్కడ ఉండేవాడవే కదా, ఈవేళ రాత్రికి మార్కండేయ మందిరమునకు రమ్మని చెప్పి ముందుకు సాగిరి. ఆ సాయంకాలం మందిరంలో మహారాజు తమ దగ్గరున్న జనమును చూచి ఈరోజు రాత్రి నుండి మీకు భగవద్గీత పురాణం చెప్పుడునని చెప్పిరి. పురాణ శ్రవణమునకై ఆ రాత్రి జనులెల్లరూ మందిరమునకు వచ్చిరి. అందరికన్నను ముందు జగల వచ్చి ఒక మూల కూర్చుండి ఉండెను. ప్రతిదినము జగల నియమముగా గీతాశ్రవణం చేయుచుండెను. గీత యొక్క 17 అధ్యాయములు మహారాజు చెప్పినంతనే జగల తృప్తి చెంది అంతయు వింటిని ఇగిచ్చడుకు రావలసిన అవసరం లేదని మహారాజుతో పలికి సాష్టాంగ నమస్కారములు చేసి వెడలిపోయిను. అటు పిమ్మట 3 నెలలకతడు మరణించెను. వినాయక్ ఉద్యోగ ప్రాప్తి. ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో వానలు కురైనందున కలరా వ్యాధి ప్రబలెను.
అనేకులు ఆ వ్యాధిచే మరణించుచుండిరి. అప్పుడు మహారాజు వెంబడి గాండాబువా ఉండిరి. తమ దగ్గరకు వచ్చేటి రోగార్తులకు గాండాబువా ద్వారా ఔషధములు ఇప్పించుచు వారి రోగబాధలు నివారణ చేయుచుండిరి. ఆ ప్రాంతంలో అడవిలో కట్టెలు కొట్టించి కట్టెల వ్యాపారం చేయువారు చాలామంది ఉండిరి. వారిలో కబాడీ దాదాయను సుప్రసిద్ధ వ్యాపారి ఒకడుండెను. ఆయన కుమారుడు వినాయక్ తాను పరీక్షలో కృతార్థుడు కానందున విచారంతో మహారాజు దగ్గరకు వచ్చి, నేను పరీక్షలో తప్పితిని, నాకిక ఉద్యోగం ఎట్లు దొరుకును, ఉద్యోగము దొరకకున్న చాలా కష్టమగును, దయచేసి ఎటులైనను నాకు ఉద్యోగం దొరుకునట్లు చేయుడని ప్రార్థించెను. మహారాజు ఒక మంత్రము విధిపూర్వకంగా వ్రాసిచ్చి అనుష్ఠానం చేయమని చెప్పిరి. అతడు ఆ మంత్రమును శ్రద్ధగా అనుష్ఠానం చేయగానే అచిరకాలంలోనే ఒక పెద్ద ఉద్యోగి అతన్ని పిలిపించి అతని తండ్రి చేసిన ఉద్యోగంలో అతన్ని నియమించెను. శ్రద్ధాభక్తులుండవలైనే కానీ మంత్రశక్తి ప్రభావమే కాలం నందైనను గోచరించును. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 21వ అధ్యాయం సంపూర్ణం.